ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా గురించి ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే బాక్సాఫీస్ లెక్కలు, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వంటి విషయాలు ట్రేడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా ప్రభాస్ సినిమా అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. కానీ ఈసారి ఆ అంచనాలు మరింత ఎత్తుకు వెళ్లాయి అని చెప్పాలి. ది రాజా సాబ్ సినిమా హారర్ కామెడీ జానర్లో రూపొందుతోంది. ఇది ప్రభాస్ కెరియర్లో ఒక కొత్త ప్రయత్నం. ఇప్పటివరకు యాక్షన్, మాస్, పాన్ ఇండియా ఎపిక్స్లో కనిపించిన ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ కొత్తదనం కూడా సినిమాపై హైప్ పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. అంతేకాదు, సంక్రాంతి సీజన్లో సినిమా రిలీజ్ కావడం కూడా బిజినెస్కు పెద్ద ప్లస్ అయ్యింది. ట్రేడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని అంచనా. ఇది తెలుగు సినిమా స్థాయిలో చాలా పెద్ద బడ్జెట్. భారీ సెట్స్, గ్రాఫిక్స్, విజువల్స్, పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసి చేసిన మేకింగ్ వల్ల ఖర్చు కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ బడ్జెట్ను రికవర్ చేయాలంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర బలమైన రన్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మేకర్స్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ హక్కులు, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపి భారీ మొత్తాలకు అమ్ముడైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలు, నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో ఈ సినిమా హక్కులకు మంచి డిమాండ్ వచ్చింది. ప్రభాస్ పేరు మీద ఉన్న మార్కెట్ పవర్ దీనికి ప్రధాన కారణం. అయితే ఈ సినిమా విషయంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించే. ట్రేడ్ లెక్కల ప్రకారం ది రాజాసాబ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇది చిన్న విషయం కాదు. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద సినిమాలే ఈ రేంజ్ టార్గెట్ను చేరుకోవడంలో కష్టపడుతున్నాయి. అలాంటిది హారర్ కామెడీ జానర్లో వచ్చిన సినిమా ఈ మార్కును టచ్ చేయగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మేకర్స్కు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కొన్ని అంశాలున్నాయి. మొదటిది ప్రభాస్ ఫ్యాన్ బేస్. తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, మలయాళం వరకు ప్రభాస్కు ఉన్న మార్కెట్ చాలా పెద్దది. రెండవది సంక్రాంతి హాలిడేస్. ఈ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు వస్తారు. మూడవది సినిమా జానర్. హారర్తో పాటు కామెడీ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ రెండింటినీ ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా ఈ సినిమాకు బాగా అమ్ముడయ్యాయని సమాచారం. వీటివల్ల నిర్మాతలకు ముందే ఒక పెద్ద రికవరీ జరిగిపోయిందని ట్రేడ్ విశ్లేషణ. అంటే థియేట్రికల్ రన్లో వచ్చే వసూళ్లు పూర్తిగా లాభాల వైపు వెళ్లే అవకాశం కూడా ఉందని కొందరంటున్నారు. అయితే బ్రేక్ ఈవెన్ లెక్కలు మాత్రం పూర్తిగా థియేట్రికల్ గ్రాస్ మీదే ఆధారపడి ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ట్రైలర్ రిలీజ్ తర్వాత మరింత పెరిగింది. ట్రైలర్లో చూపించిన విజువల్స్, కాన్సెప్ట్, ప్రభాస్ లుక్ అన్నీ కలిసి సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. హారర్ ఎలిమెంట్స్తో పాటు కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇదే బజ్ రిలీజ్ వరకు కొనసాగితే ఓపెనింగ్స్ స్ట్రాంగ్గా వచ్చే అవకాశముంది. మొత్తానికి ది రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ దశలోనే భారీ రిస్క్తో పాటు భారీ అంచనాలను మోస్తోంది. 500 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే సాధారణ విషయం కాదు. కానీ ప్రభాస్ స్టార్ పవర్, పాన్ ఇండియా రిలీజ్, సంక్రాంతి అడ్వాంటేజ్ కలిసి వస్తే ఈ టార్గెట్ అసాధ్యం కాదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అసలు కథ మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాతే మొదలవుతుంది. థియేటర్లలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో, వర్డ్ ఆఫ్ మౌత్ ఏ స్థాయిలో వస్తుందో అన్నదే ది రాజా సాబ్ బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్ణయించబోతోంది.